గొప్ప కార్యక్రమం చేయడానికి చేసిన అతిథులకు వీళ్ళందరికీ కూడా చాలా నమస్కారం. మనం అన్ని రకాల దానాలు చేసుకుంటాం. వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం, భూదానం, స్వర్ణదానం, అన్ని దానాలు చేస్తుంటాం. కానీ ఒక దానం గురించి అది చెప్పకుండా అందరూ చేస్తున్నారు. కానీ ఒక దానం మనం మాత్రము తక్కువ చేస్తున్నాము. ఇంకా మన భారతదేశంలో ఇంకా అది అవేర్నెస్ రాలేదు. నేను అనుకుంటున్నాను అది అవేర్నెస్ చేయాలి, ఎట్లా చేయాలని నా సంకల్పం మైండ్లో ఉండేది. కానీ ఈరోజు సాకారం అవుతుంది. మరి మీరు వచ్చిన అతిథుల నుంచి మన గురుప్రకాష్ గారు పరిచయం చేస్తారు. చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన నెలవారీ అసోసియేషన్ మీటింగ్తో పాటుగా ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు కూడా నేను దాదాపు 2010 సంవత్సరంలో మోహన్ ఫౌండేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాను. బట్ ఏంటంటే మోహన్ ఫౌండేషన్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్, అది ప్రైవేట్ ఎక్కువ హాస్పిటల్స్కి ఎక్కువగా టైప్ అయ్యి ఉన్నదని చెప్పేసి తర్వాత తెలిసిన తర్వాత దాని పట్ల ఇంట్రెస్ట్ తగ్గింది నాకు కొద్దిగా. అయితే నేను రీసెంట్గా 1 జనవరి 1 జూన్కి నేను విజయవాడ మంతన ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి, తర్వాత మనకు ముఖ్యమైన మహా వ్యక్తిని కలిసాను నేను. ఆమె పేరు సీతామహాలక్ష్మి గారు. ఆమె టీచర్గా ప్రస్తుతం విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. అయితే ఆమె ద్వారా నేను ఆర్గాన్ ప్లాంటేషన్ గురించి తెలుసుకొని దాంట్లో వెంటనే వచ్చేసి జీవన్ దాంట్లో నేను వచ్చి రీసెర్చ్ చేస్తున్నాను. నేను ఇద్దరు కలిసి దాని గురించి అవగాహన కావాలంటే ఏం చేయాలని చెప్పేటంటే అప్పుడు మేడం చెప్పారు, ఇక్కడ నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. అయితే మనకు అనుకూలంగా ఇక్కడ మీకు దగ్గరలోని తెలంగాణలోనే బోధనలో టీచర్గా పనిచేస్తున్న కాంటగడ్డ భారతి గారు ఉందని చెప్పేసి అన్నారు. సో ఆమెకు ఒకసారి చెప్పడం అయితే ఆమె మనకు దీని గురించి ఎక్కువగా అవగాహన కలిగించడానికి మన ముందుకు వస్తున్నారని చెప్పేసి అంటే సో ఆమెని దాదాపు 4-5 రోజుల నుంచి ఫాలోఅప్ చేసుకుంటూ ఈరోజు మన మధ్యకి తీసుకొచ్చేసి మనకు అవగాహన కల్పించాలని కోరుతున్నాను. సో ప్లీజ్ మేడం దయచేసి మనకు దేశీయ సమాచారం ఏదైతే అందరూ మెడికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్స్గా రిటైర్ అయిన అందరూ కూడా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ అంటారు. సో మీ విద్యాశాఖ ప్లస్ వైద్య శాఖ బ్రహ్మాండం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. సో ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ముందు మాట్లాడాలంటే ఇక్కడ నాకు చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే మీరు అంతా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు అందరికీ కొంచెం అవగాహన అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా సారు 4 రోజుల నుంచి ఫాలోఅప్ అవుతూ ఉన్నారు ఈ విషయం గురించి. మా దగ్గరికి వచ్చి కొంచెం మీరు అవేర్నెస్ కల్పించండి మేడం అని చెప్పేసి అని. మాది లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ప్లస్ తెలంగాణ శరీర అవయవదాతల సంఘం అని తెలంగాణ వింగ్ ఒకటి ఉంది. 10 years నుంచి కూడా మేము దీనిలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు సార్ ఇంట్రడ్యూస్ చేశారు గుడూరు సీతామహాలక్ష్మి గారని. ఆవిడ అయితే తన జీవితాన్ని ఆర్గాన్ డొనేషన్ అనేటటువంటి అంశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహా వ్యక్తి అన్నమాట. ఆవిడ్ని కలవడము, ఆవిడ్ని చూడడము మా అదృష్టము. ఆవిడ చూపినటువంటి దారిలోనే మేము నడుస్తూ ఉన్నాము. దాదాపు 10 years నుంచి కూడా రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి కళాశాలల్లో ఇట్లానే పెన్షనర్స్ వాళ్ళ దగ్గర, ఎంప్లాయీస్ దగ్గర, మెడికల్ కాలేజీల్లో కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేటటువంటిది మేము తీసుకొచ్చేటటువంటి సంకల్పం చేస్తున్నాము. ఈ మధ్యనే చాలా ఒక అవగాహన అనేటటువంటిది ప్రజల్లో వస్తూ ఉందన్నమాట. దాన్ని ఇంకా మనము ఇట్లా చైతన్యపరుస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. మాది లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ బోధన్. మా లయన్ శ్రీనివాస్ గౌడ్ గారు, లయన్ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి మేడం గారు, అలానే ట్రెజరర్ రవీందర్ గౌడ్ గారు, అలానే రవికుమార్ గారు అనమాట. మాకందరికీ ఈరోజు అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంది ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో కంపెనీలో. ఈవినింగ్ ఆ ప్రోగ్రామ్ ఉందన్నమాట. సరే కలిసి వచ్చింది ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడము, ఇంతమంది పెద్దల్ని కలవడము, మా యొక్క అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకునేటటువంటి ఒక మహాభాగ్యాన్ని మీరు ప్రసాదించడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకం. అయితే ఒక శ్లోకం అనేటువంటిది ఉందండి, అది అందరికీ తెలిసినటువంటిదే. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థం ఇదం శరీరం అనేటటువంటి ఒక ప్రాచీనమైనటువంటి శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో అందరికీ తెలుసు, కానీ ఆ నిగూఢమైనటువంటి ఆ అర్థం లోపలికి ఎవరం కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నము చెయ్యము. దాన్ని అలా వదిలేస్తాము, చదువుతాము, వదిలేస్తాము. కానీ దాన్ని మనం జీర్ణం చేసుకోవాలి. పరోపకారం కోసమే మనకి వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, పరోపకారం కోసమే నదులు మనకి నీళ్ళని ఇస్తున్నాయి, పరోపకారం కోసమే ఆవులు, గోవులు మనకి
పాలనిస్తున్నాయి. అలాంటిది ఇంత పరోపకారం కోసం అవి చేస్తున్నప్పుడు మన యొక్క శరీరం అనేటటువంటిది కూడా పరోపకారార్థం ఇదం శరీరం అనేటటువంటి మన శరీరము, మనము జీవించి ఉండగా కూడా మన శరీరం ఇతరుల కోసం సర్వీస్ అందించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా మన యొక్క శరీరం అనేటటువంటిది ఇతరులకి సహాయపడాలి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి భావం అనేటువంటిది ఇందులో ఉంది. కాళోజీ నారాయణ గారు అంటారనమాట, అంటే ఈ యొక్క దేశం కోసమే నేనున్నాను, నాలోనే దేశం ఉంది అనేటటువంటి ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. బ్రతికి చచ్చియు ఫలము నెబ్బడి ఇచ్చునో అట్టివాడి జీవితము ధన్యము అని గురజాడ గారు అన్నారు. అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు సమాజానికి సేవ చేయాలి, మనం చనిపోయిన తర్వాత కూడా మన యొక్క శరీరం అనేటటువంటి సమాజానికి చైతన్యవంతంగా ఉండాలి. అది ఏ విధంగా ఉంటుంది? బ్రతికున్నప్పుడు మనం చేసేటటువంటి ఈ వస్త్రదానము, గోదానము, భూదానము, విద్యాదానము అనేటటువంటివి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివి. మన యొక్క జీవన విధానంలో మనం ఏ విధంగా అయితే సర్వీస్ చేయగలుగుతామో, ఏ విధమైనటువంటి దానాలు మనం చేయగలుగుతామో, అలాంటి దానాలన్నీ కూడా ప్రతి ఒక్కరు మన జీవితంలో మనకు తెలిసే తెలియక చేస్తూనే ఉంటాము. కానీ వాటిని అన్నింటినీ మించినటువంటిది, ఒక విభిన్నమైనటువంటిది, మనం చనిపోయినా కూడా మనం జీవితాంతం మనం చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఉండేటటువంటిది ఈ యొక్క మరణించిన జీవించండి అనేటటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో మా యొక్క ఆర్గాన్ డొనేషన్ క్యాంప్స్ అనేటటువంటి మేము నిర్వహిస్తూ ఉన్నామండి. మరణించిన జీవించండి, చూడండి రెండు పదాలు, మరణించిన జీవించండి. అంటే మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించే ఉంటాము. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఒక కవిత అనేటువంటిది చెప్తానమాట. ఆకాశంలో వెన్నెలను చూశాను, అవనిలో అందాలను చూశాను. ఆకాశంలో వెన్నెలను చూశాను, అవనిలో ప్రకృతిని చూశాను. పసిపాప నవ్వుల్ని చూశాను, విరిసే పువ్వుల్ని చూశాను. పసిపాప నవ్వుల్ని చూశాను, విరిసే పువ్వుల్ని చూశాను. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను చూశాను, నా కన్న తల్లిదండ్రులను నేను చూశాను. ఇన్ని చూసినటువంటి ఈ కళ్ళని నేను బూడిద పాలు ఎందుకు చేస్తాను? ఇన్ని చూసిన ఈ కళ్ళని నేను బూడిద పాలు ఎందుకు చేస్తాను? అంటే నా యొక్క నేత్రదానంతో మరో 2 అంధులకి నేను నా యొక్క చూపుని ఇస్తాను. చూడండి, అంటే నేత్రదానం అనేటువంటిది ఎంత గొప్ప కాన్సెప్ట్ అనేటటువంటిది ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ నేత్రదానం చేయడానికి ముందుకు రావడానికి భయపడుతూ ఉన్నారనమాట. అంటే ఎందుకు భయపడుతున్నారు అంటే, ఇలాంటి ఒక అవేర్నెస్ అనేటటువంటిది ప్రజల్లో లేకపోవడం వలన ఎవరూ కూడా ముందుకు రాలేకపోతున్నారు. మేము మారుమూల గ్రామాలంటే ఒక మెడికల్ కాలేజీలో, ఒక హై స్కూల్లో, ఒక మారుమూల గ్రామంలో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటామండి. ఈవెన్ మెడికల్ కాలేజీలో మెడికల్ చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా అవయవదానం అనేసరికి వాళ్ళకు కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు చదివేది మెడిసిన్, దాని మీద వాళ్ళకి పూర్తి కూలంకషమైనటువంటి సమాచారం అంతా వాళ్ళకు ఉండాలి. కానీ ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వెనకడుగు వేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం పుట్టినటువంటి వాతావరణం కానివ్వచ్చండి, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణము, చుట్టూ ఉండేటటువంటి సమాజం. మీరు అట్లా చేస్తారా? ఇప్పుడు ఎవరన్నా ఇవన్నీ విన్న తర్వాత మేము నేత్రదానం చేస్తాము అని ముందుకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే వాళ్ళు వీళ్ళని వెనక్కి లాగుతారు అనమాట. అంటే ఒక మంచి మోటివేషన్తో మనం ముందుకెళ్ళేటప్పుడు మనం వెనకాల లాగేటటువంటి చాలామంది ఉంటారు. చూడండి, చెడు పేరు రావాలంటే సమయం పట్టదు, కానీ మంచి పేరు రావాలంటే మనిషికి జీవితకాలం పాటు సరిపోతుందన్నమాట. అంటే ఈ అవయవదానం అనేటటువంటిది 2 రకాలుగా ఉంది. ఒకటి బ్రతికి ఉండగా చేసేటటువంటి అవయవదానము, ఒకటి చనిపోయిన తర్వాత చేసేటటువంటి అవయవదానము. మనం బ్రతికి ఉండగా చేసేటటువంటి అవయవదానం ఏంటండి? కిడ్నీలు మనము డొనేట్ చేయొచ్చు, అలానే మనం యొక్క బ్లడ్ డొనేట్ చేయొచ్చు, అలానే మనము కాలేయాన్ని కూడా ఒక భాగాన్ని మనము డొనేట్ చేయవచ్చు. ఒక పావు భాగాన్ని మన శరీరంలో ఉండేటటువంటి కాలేయాన్ని కనుక డొనేట్ చేస్తే మళ్ళీ అది దాని యొక్క భాగాన్ని అది ఫుల్ఫిల్ చేసుకుంటుంది అనమాట. అలా మన యొక్క కాలేయానికి ఆ యొక్క శక్తి అనేటువంటిది ఉంది. అది మనలో చాలామందికి ఆ విషయం అనేటువంటిది తెలియదు అనమాట. ఇట్లా బ్రతికి ఉండగా కిడ్నీలు, కాలేయము మనం డొనేట్ చేయవచ్చండి. చనిపోయిన తర్వాత మనం ఏం డొనేట్ చేయొచ్చు? సహజ మరణం చెందినప్పుడు మన యొక్క ఐస్ని మనము డొనేట్ చేయవచ్చండి. అలా మరి అవయవదానం ఎప్పుడు చేస్తాము? ఇది ప్రజల్లో ఒక అవగాహన అనేటువంటిది లేదండి. ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు మేము కార్లో వచ్చేటప్పుడు కూడా ఈ విషయం గురించి మేము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా అవయవదానానికి ముందుకు రావచ్చు. వాళ్ళలో ఉండేటటువంటి భయము, ఆందోళన అనేటువంటిది
అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మేము అక్కడే తీసేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఓహో ఇదా అయితే మేము ముందుకు వస్తామండి అని చెప్పేసి ఒక హై స్కూల్లో పిల్లలు కూడా, మా స్కూల్లో కూడా మేము పిల్లల్ని అడుగుతాం మీరు ఏం చేస్తారు అంటే ఏం దానం చేస్తారంటే మా పిల్లలు వాళ్ళకి తెలిసి పరిజ్ఞానమో తెలియక పరిజ్ఞానమో కానీ బట్ మేము నేత్రదానం చేస్తాం మేడం, మా ఇంట్లో కూడా చెప్తాం మేడం అని చెప్పేసి అంటారు. అంటే ఆ యొక్క అవగాహన మనం వాళ్ళలో కనుక తీసుకురాగలిగితే వాళ్ళతో పాటు ఆ యొక్క భావాలు అనేటటువంటివి కూడా వాళ్ళలో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు అందరూ విన్న తర్వాత మేము చేస్తామని ముందుకు వస్తాం. మీ పిల్లలు అనొచ్చు ఎందుకు అమ్మ అవన్నీ చేయడం, ఏం అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు వెనక్కి లాగచ్చు. అటువంటిప్పుడు మనమే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురావాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది అనమాట. అయితే నేను నా యొక్క బాడీని మా యొక్క మెడికల్ కాలేజ్ ఇందూరు నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి నేను నా బాడీని రాసి ఇచ్చేసాను. ఆఫ్టర్ మై డెత్ నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని వాళ్ళు మేము మెడికల్ కాలేజ్కి ఇచ్చేసేయాలి అన్న ప్రపోజల్ నేను తీసుకొచ్చినప్పుడు 6 years బ్యాక్ మా పిల్లలు దానికి వ్యతిరేకత చూపారు. వ్యతిరేకత చూపినందుకు వాళ్ళు ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు, వాళ్ళకు ఉంటాయి కదా ఒక పున్నామ నరకం నుండి తప్పించాలి అంటే కొడుకు అంత్యక్రియలు అవన్నీ చెయ్యాలి అనేటువంటి సాంప్రదాయాలు మనకు అన్నీ ఉన్నాయి. అయితే నా విషయం ఏంటి, నా బాడీని మెడికల్ కాలేజ్కి అప్పగించాలి అనేటటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక అనుకోండి, చివరి కోరిక అనుకోండి. బట్ మరి నాకు అంత కోరిక ఉన్నప్పుడు మీరు అది తీర్చలేదనుకోండి, తీర్చలేనప్పుడు నా యొక్క మీరు మీ మనసులో ఏదుంది, నా యొక్క ఆత్మ శాంతించదు అనేటువంటిది భావం మీకుంది కదా, నిజంగానే నా ఆత్మ అనేటువంటిది శాంతించదు. సో మీరు నా యొక్క కోరికను అంగీకరించాల్సిందే అని నేను వివరించి చెప్పిన తర్వాత మా 3 అబ్బాయిలు కూడా నా ఫామ్ మీద ఫిలప్ చేయడం జరిగింది అనమాట. అంటే మనము ఆర్గాన్ డొనేషన్ అనేసరికి అందరి అంగీకారము అవసరం లేదు. బట్ బాడీ డొనేషన్ అనేసరికి మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు భర్త ముందుకు వస్తే భార్య పిల్లల అంగీకారం ఉండాలి. భార్య నేను బాడీ డొనేట్ చేస్తానంటే భర్త యొక్క సిగ్నేచర్, పిల్లల యొక్క సిగ్నేచర్స్ ఆ ఫామ్ మీద కంపల్సరీగా ఉండాలన్నమాట. మా దగ్గర ఉంది జీవన్దాన్ అనేటువంటివి, మేము జీవన్దాన్లో టైఅప్ అయ్యి ఉన్నామండి. తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం అనేటువంటిది, అది జీవన్దాన్ అనేటువంటిది హైదరాబాద్లో ఉండేటటువంటి 24 హాస్పిటల్స్కి అది కలిసి అనుసంధానమై ఉందన్నమాట. అది అందులో మనము జీవన్దాన్లో మనము ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఉంటుంది అదే ఫామ్స్. మేము ఇవన్నీ కూడా మేము జీవన్దాన్ వాళ్ళకి మేము పంపిస్తూ ఉంటాం అనమాట. అంటే ఇదేంటంటే ఒక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన జనాలు ముందుకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో మేము చాలా చైతన్యవంతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల్లో చాలా అద్భుతమైనటువంటి ఒక మార్పు అనేటువంటిది వచ్చింది. ఎందుకు మా ఏరియాలోనే ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళి మేము కనుక దీని గురించి చెప్తే వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. అంటే నేత్రదానం చేసామనుకోండి మళ్ళీ ఇంకో జన్మ అనేటువంటిది ఉంటే కళ్ళు లేకుండా పుడతామేమో, లేకపోతే మనం ఏమైనా కిడ్నీస్ దానం చేసామనుకోండి ఇంకొక జన్మలో మనం కిడ్నీస్ లేకుండా పుడతామేమో, ఇటువంటి సందర్భాలు అనేటువంటివి మేము చాలా ఎదుర్కోవడం జరిగిందనమాట. అంటే వాళ్ళ యొక్క సందేహాలు మనం తీర్చాలి. ఒక జన్మ ఉందో లేదో అది వేరే విషయం అండి. ఇప్పుడు ఉన్న ఈ జన్మ అయితే మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా, సమాజానికి ఉపయోగపడే విధంగా. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తున్నాం అనమాట. అంటే చనిపోయిన తర్వాత అండి జనరల్ డెత్ అంటే బ్రతికి ఉండగా మనము కిడ్నీస్, కాలేయము ఇలాంటివి మనము డొనేట్ చేయవచ్చు. సహజ మరణం చెందినప్పుడు మన యొక్క ఐస్ని డొనేట్ చేయొచ్చు అండి. తర్వాత బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమే మన యొక్క బాడీలో ఉండేటటువంటి పార్ట్స్ని మనము అవయవదానం చేయగలుగుతాం అనమాట. అంటే ఆ యొక్క సిచ్యువేషన్ అనేటువంటిది రావాలంటే నేను ఒక చిన్న కవితలో నేను చెప్పుకున్నాను, నాకు మరణం అనేటువంటిది సంభవిస్తుంది అనేటువంటి భయం నాకు ఏ కోశానా కూడా లేదు. మరణమా నువ్వు ఎప్పుడైనా ఆహ్వానిస్తావని నాకు తెలుసు, నా వెనుకాల నీడలాగా నువ్వు ఉంటావని నాకు తెలుసు. బట్ నీవు నన్ను ఆహ్వానించినప్పుడు నా యొక్క శరీరంలో ఉండేటటువంటి అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడే విధమైనటువంటి మరణాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ అంత విధమైనటువంటి అవేర్నెస్ అనేటువంటి మనలో ఉంటే తప్పితే, ఆ డెప్త్ అనేటువంటి మనలో ఉంటే తప్పితే మనం ఒక నేత్రదానానికి కానీ అవయవ దానానికి కానీ బాడీ డొనేషన్ కానీ మనం ముందుకు రాలేమండి. అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాము, ఖచ్చితంగా మీరందరూ చెయ్యండి అనేటటువంటి అవకాశం కూడా మాకు లేదు. మా యొక్క సంకల్పం ఏంటి, ఒక అవేర్నెస్ అనేటువంటిది తీసుకురావడము. ఇప్పుడు చూడండి మన 2 కళ్ళు వృధా అయిపోతున్నాయి. మొన్న హీరో పుతిన్ కుమార్ చనిపోయారు కదండి.
హార్ట్ అటాక్తో ఆయన చనిపోయారు. చూడండి, అంటే మన కళ్ళ యొక్క జీవిత కాలం ఎంత ఉంటుందో చెప్పండి. మన కళ్ళ యొక్క జీవిత కాలం 100 సంవత్సరాలు అనుకుంటాము, కానీ 200 సంవత్సరాలు మన కళ్ళ యొక్క, మన కార్నియా యొక్క జీవిత కాలం అనేటటువంటిది 200 years ఉంటుందండి. అందుకే వృద్ధులు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క నేత్రాలను కూడా మనం దానం చేయడం జరుగుతుంది. అప్పుడు డౌట్ వస్తుంది, అరే వీళ్ళు ఇంత వృద్ధులు కదా, వీళ్ళ కళ్ళని ఎందుకు డొనేట్ చేస్తున్నారు, వాళ్ళ కళ్ళకి ఆ పవర్ తగ్గిపోతుంది కదా అని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే 200 సంవత్సరాల కాలము ఉన్నటువంటి మన యొక్క కార్నియాలను మనం చనిపోయిన వెంటనే బూడిద పాలు చేసేస్తాం. అంటే మన శరీరంలోనే ఉన్నాయండి భాగాలు. మనం ఇంకొకరికి చూపునివ్వడానికి, ఇంకొకరికి జీవితాన్ని ఇవ్వడానికి, మెడికల్ స్టూడెంట్స్కి ఒక పార్థివ దేహం ఒక మహా గ్రంథంలాగా పనిచేయడానికి, ఇన్ని విధాలుగా మన యొక్క శరీరం అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని వృధాగా పాతి పెట్టడమో లేకపోతే కాల్ చేయడమో మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఇవన్నీ అవగాహన అనేటటువంటిది లేకపోవడం వలన మనం ఇవన్నీ చేస్తున్నాం. హీరో పుతిన్ కుమార్ యొక్క కళ్ళనండి, నా దగ్గర వీడియో ఉంది సాక్ష్యం కూడా, నలుగురికి పెట్టడం జరిగింది. అది చాలా అద్భుతమైనటువంటి పని అన్నమాట. ఎందుకంటే 5 డాక్టర్స్ ఆయన కళ్ళను తీసి 4 అందులోకి పెట్టడం జరిగింది అనమాట. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి పుతిన్ కుమార్ రీసెంట్గా చనిపోయాడండి హీరో పుతిన్ కుమార్. కార్నియా తీస్తారు, ఓన్లీ కార్నియా. మళ్ళీ కళ్ళు దానం అనేసరికి కూడా చాలా మందిలో డౌట్స్ ఉంటాయి. మొత్తం ఇట్లా మా అమ్మని నేను అడిగాను స్వయంగా, అమ్మ నువ్వు నేత్రదానం చెయ్యమ్మా అని చెప్పేసి అడిగాను. నేను చెయ్యను అని అంది. ఎందుకమ్మా అంటే మొత్తం పీకేస్తారు, చూడడానికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పేసి అని అన్నది అనమాట. అన్నప్పుడు నేను అన్నాను, కళ్ళు మొత్తం తీసేదమ్మా, ఓన్లీ కార్నియా మాత్రమే తీసేస్తారు. అది తీసినట్లు కూడా తెలియదు జనాలకి, ఎందుకంటే కళ్ళు ఇట్లా మూసేస్తే మనం ఆ కళ్ళను తీసినట్టు కూడా చాలా మంది తెలియదు. మనం చెప్తే తప్పితే నేత్రదానం చేశారనేటటువంటి విషయం తెలియదు అనమాట. ఇంకా మన దగ్గర ఆ 4కి పెట్టేటటువంటి ఆ టెక్నికల్ అనేటువంటిది ఇంకా మన దగ్గరికి రాలేదు. అది కూడా వస్తే 4 అందులోకి మన యొక్క అంటే ఒక కార్నియాని ఒక కంటినేమో 2కి పెడతారు, ఇంకొక కంటినేమో మరో 2కి అమరుస్తారన్నమాట. చూడండి, అంత మహత్తరమైనటువంటి అవకాశము మన దేహంలోనే ఉంది. 6 గంటల లోపల అంటే చనిపోయిన తర్వాత ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఇప్పుడు కిడ్నీస్కి 48 hours అండి, 2 రోజులు. కిడ్నీస్కి 2 రోజులు చనిపోయిన తర్వాత తీయడము, మళ్ళీ అవతల వ్యక్తికి పెట్టడము కూడా అయిపోవాలి. వితిన్ 48 hours తీయడం అయిపోవాలి, అవతల వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టడం కూడా అయిపోవాలి. లివర్స్కి 12 hours. మళ్ళీ హార్ట్ వచ్చేసరికి కూడా 16 hours ఏముంటుంది. అదంతా కూడా మనం ఒక వ్యక్తి దేహంలో ఒక పార్ట్ మనం తీసాము అంటే ఇప్పుడు మీరు చూడండి, చాలా టీవీల్లో మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా కూడా ఒక కానిస్టేబుల్ చనిపోతే ఆయనకి చాలా పెద్దగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మొత్తం హోల్ డిపార్ట్మెంట్ మొత్తము సజ్జనార్ గారి దగ్గర నుంచి సజ్జనార్ గారు ఆ యొక్క బాడీని ఇట్లా తన చేతితోటి కూడా మోయడం జరిగింది అనమాట. ఆయనని అవయవాలు దానం చేయడం జరిగింది బ్రెయిన్ డెత్ అయినప్పుడు. చాలా మందిలో ఉండేటటువంటి డౌట్ ఏంటంటే గ్రీన్ ఛానల్ అంటారు దాన్ని. అంటే ఒక వ్యక్తి శరీరంలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుండెని తీయాలనుకున్నారు అనుకోండి, ఆ గుండెని ఎవరికి పెడతారు? ఎవరికైతే ప్రియారిటీ ఉందో ఈ జీవన్ దాన్ అనేటటువంటి సంస్థలో నుండి కొన్ని వేల అప్లికేషన్స్ ఉంటాయి. మాకు గుండె కావాలి, మాకు కాలేయం కావాలి, మాకు కిడ్నీ కావాలి, మాకు కళ్ళు కావాలి, ఇలా కొన్ని వేల అప్లికేషన్స్ అనేటటువంటివి జీవన్ దాన్లో ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైతే ఉంటుందో, అంటే ఈ గుండె కనుక పెట్టకపోతే ఈ మనిషి ఈరోజు చనిపోతాడు అనేటటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తికి ఈ యొక్క గుండెని అనేటువంటి తీసుకెళ్ళి పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఒకరు బ్రెయిన్ డెత్ అయితే బెంగళూరు తీసుకెళ్తున్నారు, విజయవాడలో బ్రెయిన్ డెత్ అయితే హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఆ మధ్యలో ఉండేటటువంటి కార్యక్రమాన్ని అంతటిని కూడా గ్రీన్ ఛానల్ అంటారు. అంటే అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ మొత్తము ట్రాఫిక్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి, ఇక్కడ డాక్టర్స్ సిద్ధంగా ఉండాలి, అక్కడ డాక్టర్స్ సిద్ధంగా ఉండాలి. ఇదంతా వితిన్ అవర్స్లో జరిగిపోవాలన్నమాట. అందుకే ఫ్లైట్లో తీసుకొని వస్తారు. అది ఒక బాక్స్ లాగా ఉంటుంది, ఒక బ్లూ బాక్స్. దానిలో ఆ పార్ట్ ఏదైతే తీస్తారో ఆ పార్ట్ను అందులో కెమికల్స్ ఉంచుతారనమాట. ఆ కెమికల్స్లో జాగ్రత్తగా ఆ యొక్క పార్ట్ని అనేటువంటి పెడతారు. దాన్ని చాలా జాగ్రత్తగా
త్రూ ఫ్లైట్ ద్వారా తీసుకొచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ వ్యక్తి యొక్క ఆపరేషన్ చేసి డాక్టర్స్ సిద్ధంగా ఉంటారు. అయితే ఇది కేవలం అవయవ దానము బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమే, సహజ మరణం చెందినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవయవ దానం అనేటువంటిది జరగదు. యాక్సిడెంట్స్ అయ్యి కోమాలకు వెళ్తారు చూసారా, అటువంటి వాళ్ళ యొక్క బాడీ నుంచి మాత్రమే, అది కూడా డాక్టర్స్ అల్లాటప్పగా వీళ్ళు బ్రెయిన్ డెత్ అయిపోయారని వెంటనే డిక్లేర్ చేయరు. ఒక 5 ప్రత్యేక నిష్ణాతులైనటువంటి గుండె నిష్ణాతులు, కిడ్నీస్ నిష్ణాతులు, ఇది మన మైండ్ యొక్క నిష్ణాతులు, వీళ్ళందరూ కూడా ఉండి 2 రోజులు ఆ వ్యక్తిని ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే ఈ వ్యక్తి బ్రెయిన్ డెత్ అయ్యాడు. కాబట్టి ఇతడి యొక్క శరీరంలో ఉండేటటువంటి అవయవాలను కనుక మనం తీస్తే ఒక 18 మందికి మనము జీవం పోయగలుగుతాము అనేటటువంటి అవేర్నెస్ వాళ్ళు అక్కడే కల్పిస్తున్నారు. ఆ అవేర్నెస్ కనుక లేకపోతే ఆ వ్యక్తి శరీరంలో ఉండేటటువంటి భాగాలన్నీ కూడా నిరుపయోగమైతే బూడిద పాలైపోతుంది. సహజ మరణం తర్వాత ఏమేమి మార్పులు? సహజ మరణంలో ఓన్లీ ఐసే చర్మము, హార్ట్ వాల్స్ అవి కూడా తీయచ్చు. కానీ అంత డెవలప్ అనేటువంటి మన కంట్రీలో టెక్నాలజీ ఇంకా రాలేదు. మనము చర్మం కూడా ఇచ్చేసేయచ్చు, చర్మం కూడా దానం చేయొచ్చు. చర్మం మనం ఎవరికి దానం చేస్తామంటే ఫైర్ అయినటువంటి వాళ్ళు, అగ్ని ప్రమాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. చాలా మంది నిమ్స్ హాస్పిటల్ అయితే మొత్తం ఒక మింగే ఉంటుంది, స్కిన్ మొత్తము వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి స్కిన్ తీసి అక్కడ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది అంటే ఏ విధమైనటువంటి ఇందులో అంటే చాలా మంది అనుకుంటారు అవయవాలు అమ్ముకుంటున్నారంట కదా అని చెప్పేసి చాలా మంది అంటారు. చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయండి నాకు, మేడం మా వాళ్ళు ఫలానా వాళ్ళు ఉండాలి, వాళ్ళ కిడ్నీ కావాలంట అని చెప్పేసాను. ఒకటి రీసెంట్ 4 సంవత్సరాల నుంచి మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, సుధీర్ అనేటువంటి వ్యక్తి భార్య చనిపోయారు, ఆ 4 కిడ్నీలు పనిచేస్తున్నాయంటే వాళ్ళని కావాలా అనేటటువంటిది 4 years నుంచి ఆ మెసేజ్ పాస్ అవుతూనే రీసెంట్ గా నాకు కూడా వచ్చింది. అది ఆ యొక్క మెసేజ్ నాకు కూడా వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మెసేజ్ చూస్తారు, ఇట్లా పెట్టేస్తారనమాట. అంటే ఏమో ఎవరికి ఉపయోగపడతాయి ఏమో అని చెప్పేసి అని అనమాట. అట్లా అంటే ఆ విధమైనటువంటి ఒక్కొక్క మన శరీరంలో ఉండేటువంటి భాగాలకి ఒక్కొక్క సమయం అనేటువంటిది ఉంటుంది అనమాట. కేవలం బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమేనండి మన శరీరంలో ఉండేటటువంటి అవయవ దానం అనేటువంటి పనికొస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా మనం అవయవ దానానికి ముందుకు వచ్చినా కూడా పనికొచ్చేటటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక పనికొస్తే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదన్నమాట. ఇంకా అంతకు మించినటువంటి సత్కార్యం మన శరీరం నుండి మనం ఇంకా ఏమి ఇవ్వగలుగుతాము చెప్పండి. ఇక లాస్ట్కి వచ్చేసి దేహదానం, బాడీ డొనేషన్ అనేటటువంటిది. మనం బాడీ డొనేషన్ మనము ఎవరికి చేస్తాము? మన దగ్గరలో ఉండేటటువంటి మెడికల్ కాలేజ్ వాళ్ళకి చేస్తాం. ఇప్పుడు కాళోజీ గారు బాడీ డొనేట్ చేశారు. అలానే శ్రీశ్రీ గారికి కూడా ఉండేదట. నేను చనిపోయిన తర్వాత మహాకవి శ్రీశ్రీ గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని డొనేట్ చేయాలని మహాసంకల్పం ఆయనకు ఉందండి. కానీ ఆయన భార్య భయపడింది ఇవ్వడానికి, ఆయన కోరికను తీర్చలేకపోయింది అనమాట. అంటే చూడండి, మనకి కోరిక ఉండొచ్చు కానీ మన వాత తీర్చడానికి ముందుకు రాదు. అలాంటి మోటివేషన్ మనము చేయగలిగి ఉండాలన్నమాట. మన యొక్క బాడీని మనం కనుక డొనేట్ చేస్తే మెడికల్ కాలేజ్లో మన యొక్క శరీరం యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి 2 years మన యొక్క బాడీ అనేటటువంటిది మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఇట్లా నాకు పెద్ద బల్లలాగా ఉంటుంది, దాని మీద పడుకోబెట్టేసి మొత్తము తల నుండి పాదం దాకా కూడా ప్రతి అవయవాన్ని కూడా వాళ్ళు స్టడీ చేస్తారన్నమాట. దానికోసము మన యొక్క బాడీలు అనేటటువంటి అవసరం. 10 మందికి ఒక బాడీ అవసరమైతే కనీసం మన దగ్గర ఒక 50 మంది 100 మంది ఒక బాడీ దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నారు. లేనటువంటి బాడీ దొరకనటువంటి పరిస్థితుల్లో ఉస్మానియా నుండి బాడీస్ కొనుక్కెళ్ళి వాళ్ళు మరీ మెడికల్ కాలేజ్లో చేయడం జరుగుతుంది. అంటే ఏమో మనం బాడీ డొనేట్ చేస్తే మళ్ళీ జన్మ ఉంటుందో లేదో, ఏ పాపం చుట్టుకుంటుందో ఏమో, మనం ఏమైపోతామో మళ్ళీ, ఇలాంటివన్నీ కూడా చాలా మనలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. కాబట్టి మనం ముందుకు రానేటటువంటి పరిస్థితుల్లో అది మనం ఒకరిని క్రిటిసైజ్ చేయడం అని కాదు, ఆ విశాలమైనటువంటి భావం అనేటువంటిది కనుక మనలో కనుక ఉత్పన్నమైతే మనం దేహదానానికి కూడా మనము ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అయితే ఇది ఒక పుస్తకం అండి, ఇది మంచి ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి పుస్తకం. వెన్నెల పుష్పాలు అనేటటువంటి పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. దీనిలో ఉండేటటువంటి కవితలన్నీ కూడా ఎవరెవరైతే చేశారో వాళ్ళ గురించి రాశాను. చేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకుంది అనేటటువంటి కూడా నా యొక్క
కవితల రూపంలో నేను తీసుకురావడం జరిగింది. మీ అసోసియేషన్కి ఒక 2 ఇద్దామని చెప్పేసి నేను ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇదండి. ఇంకా ఏమైనా కనుక మీకు డౌట్స్ ఉంటే నేను ఒకటి ఛానల్ కూడా ఓపెన్ చేశానండి, మీకు పంపించాను కదండి ఒకసారి లింక్ కూడా. నేను కాట్రగడ్డ ఛానల్ అనేటటువంటి దాని మెయిన్ ఉద్దేశం కూడా అన్నీ ఇవే నేను తీసుకురావడం జరిగింది అనమాట. రీసెంట్గా ఢిల్లీలో ఒక విషయం అన్నది చనిపోయిన తర్వాత పండుగ అందరికీ కష్టపడుతున్నాను కదా, అయితే ఏ విషయంలో కంపాటబిలిటా లేకపోతే బ్లడ్కి సంబంధించా లేకపోతే వీక్ అయ్యా ఓల్డేజా అంటే ఇది ముఖ్యంగా ఒక మ్యాచింగ్ అవసరం. మనం కళ్ళని దానం చేయడానికి మ్యాచింగ్ అవసరం లేదు, ఎందుకంటే మన కళ్ళకి రక్త ప్రసరణ అనేటువంటి కార్నియాకు ఉండదు కాబట్టి దానికి బ్లడ్తో పని లేదన్నమాట. మ్యాచ్ కావాలనేటువంటి అవసరం లేదు దానికి. లెప్రసీ ఒకటి, ఒక క్యాన్సర్ ఒకటి, ఒక ఎయిడ్స్ ఒకటి, ఇవి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం. ఇక మిగతా ఏమి ఉన్నా కూడా, ఎంత హై బీపీ ఉన్నా, ఎంత షుగర్ ఉన్నా, ఏమున్నా కూడా పనికొస్తాయి. కానీ కేవలము ఇవి ఉన్నటువంటి వాళ్ళే మాత్రము అవయవాలు పనికిరావు, ప్లస్ బాడీ కూడా డొనేట్ చేయడానికి వీల్లేదు. అయితే రీసెంట్గా ఏమంటున్నారంటే క్యాన్సర్ పేషెంట్ కూడా బాడీని ఇవ్వచ్చు అని చెప్పేసి, అందుకని క్యాన్సర్ పేషెంట్స్ అపోహ ఉంది మీకు, చాలా మందికి తెలియదు. మేము మెడికల్ డిపార్ట్మెంట్ అదేనండి. లెప్రసీలో ఒక 6 months మందులు తింటేనే క్యూర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. బ్యాక్టీరియా అనేది తనాలి కానీ ఎక్కడ ఉండదు దేహంలో. అదే కాబట్టి లెప్రసీ పీపుల్ ఎలిజిబుల్. అదే కానీ మనము డొనేట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు తీసుకోవట్లేదు. అది ఎందుకంటే వాళ్ళలో అదొకటి ఉంది, వాళ్ళ మైండ్ లో ఆ అపోహ ఉంది కాబట్టి. అంటే ఇట్లా మెడికల్ నుంచే రావాలి, అసలు ఇట్లాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచే రావాలి. ఇట్లా ఉంటే మీరు చెయ్యొచ్చు. ప్లస్ ఇంకోటి నేను ఎదుర్కొనేటటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటేనండి, మా దగ్గరే నిజామాబాద్లోనే ఒక ఇట్లానే ఐఏఎస్ క్యాడర్ చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన తన యొక్క బాడీని నేను డొనేట్ చేస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ కొడుకులు ఒప్పుకోలేనప్పుడు ఆయన నన్ను ఒకటే ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అంటే, అమ్మ మీరందరూ కలిసి ఇది సాధించాలి. ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నేను నా బాడీని డొనేట్ చేస్తాను, నా బాడీ నా ఇష్టము, అర్హత నాకుంది, ఇంకా మీ అంగీకారం కావాల్సినటువంటి అవసరం ఏముంది. కాబట్టి నా యొక్క కోరికను తీర్చేటటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఇంత మంచి విషయానికి నేను ముందు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ పెట్టకూడదు, రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టకూడదు. కాబట్టి నా బాడీని నేను డొనేట్ చేస్తాను అనేటటువంటిది మేము గూడూరు సీతామహాలక్ష్మి గారితో కూడా మేము ఇదే విషయం మేము అడగడం జరిగింది. మేము ఎవరైనా హయ్యర్ అథారిటీస్ని కలిసినప్పుడల్లా కూడా సీతామహాలక్ష్మి గారు నేను కలిసి ఇవే అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా తనంతట తాను నేత్రదానానికి, అవయవదానానికి, దేహదానానికి ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడానికి వీల్లేని విధంగా చట్టం అనేటువంటిది తీసుకురావాలి అని చెప్పేసి మేము కూడా వాళ్ళని అదే మేము కోరుతున్నాం అనమాట. అది కనుక వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏమంటున్నారంటే కంపల్సరీగా కొడుకుల యొక్క సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. మా రిలేటివ్స్లోనే ఒక పెద్ద ఆయన 85 సంవత్సరాలండి. ఆయన ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన మమ్మల్ని ఇంటికి పిలిపించి మనము వెళ్ళాం కదా శ్రీనివాస్ సార్, మనం వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేశారు, మాకు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత కొడుకులు ఒప్పుకోలేదు. కొడుకులు ఒప్పుకోలేకపోతే మేమేం చేయలేము. దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ, మా డ్యూటీ కాదు. మా డ్యూటీ ఏంటంటే కేవలం మీకు అందరికీ కూడా అవగాహన కల్పించిన వరకే మా ఇష్ట. అంతేగాని మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఇస్తా అన్నాడు, మీరు ఎందుకు ఇవ్వరు, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అడగటానికి కానీ ఫైట్ చేయడానికి కానీ మాకు ఎలాంటి అర్హత కూడా లేదండి. ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎటువంటి ఇది కూడా మేము తీసుకురావాలన్నమాట. సో ఇదండి. ఇంకా ఏమైనా కనుక మీకు డౌట్స్ ఉంటే నేను ఒక పాంప్లెంట్ కూడా మీకు ఇచ్చెళ్తాను, దీన్ని కూడా మీ దగ్గర ఉంచుకొని. మరియు నా లయన్స్ సోదరులకి ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మమ్మల్ని ఇక్కడ దాకా ఆహ్వానించి మా భారతి మేడం ప్రోగ్రాం ఏర్పాటు చేసి భవానీ క్లబ్ యొక్క ప్రోగ్రాం హైదరాబాద్లో కూడా మేము పెట్టుకున్నాము అని చెప్పుకోగలిగే అవకాశం మాకు ఇచ్చినందుకు ముందు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక నేను భవానీ లయన్స్ క్లబ్ గురించి చెప్పాలంటే మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అన్నదానం కానివ్వండి, పిల్లలకి స్కూల్లోని డొనేట్ చేసుకొని పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వడము, లేకపోతే పెన్స్ ఇవ్వడము, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడము, పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దాంట్లో మా భారతి మేడం ప్రోగ్రామ్ హైలైట్గా ఉంటాయి అనుకోండి. ఇవన్నీ అంటే మేడం గురించి చెప్పాలంటే మేడం ఇక ఒకటి కాదు. మేడం గురించి, మేడం ఒక కవి.
తర్వాత అవయవ దానానికి మన తెలంగాణకి మేడం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు లైట్స్ క్లబ్ ఆఫ్ భవానీకి ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ అంటున్నాను. మేడంకి 24 hours ఈ సేవ చేయమన్నా కానీ సేవ చేస్తూనే ఉంటారు. అలా మీరు ఎక్కడికి ఎప్పుడు ఇన్వైట్ చేసినా కానీ మేడం రావడానికి రెడీగా ఉంటారు. అట్లానే వారితో పాటు మేము కూడా ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని మీ అందరినీ కలుసుకొని దీన్ని సక్సెస్ చేసినందుకు మరి ఒకసారి మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన భారతీయ సాంప్రదాయ ప్రకారము వచ్చిన కేసును అతిథులను మనం సన్మానించుకోవాలి, అది మొదలు చేయాలి. కొద్దిగా సందర్భంలో మనం మర్చిపోయాము కాబట్టి మరి మేడంకు సన్మానం చేయాలా, ఎందుకంటే ఆమె ఎంతో శ్రద్ధ తీసుకొని మన ఇంత దూరం వచ్చి అవేర్నెస్ తీసుకోవడం చాలా గొప్ప విషయము. పడిపోతే సార్ ఇది థ్యాంక్ యూ సార్, మీ అందరి ప్రేమతో స్పీచ్ అండి, సర్వీస్ బాబు మనలో ఎవరు తీసుకెళ్ళారు? కొత్త ఒకసారి